రాజకీయం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం మొన్నటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ 14% ఓటు, 8 అసెంబ్లీ స్థానాలు, అలాగే లోక్సభ ఎన్నికల్లో మీకంటే చాలా మెరుగైన ప్రదర్శన. ఒక రకంగా 8 స్థానాలు కాంగ్రెస్ అధికార పార్టీకి ఈక్వల్గా గెలుచుకున్న వాతావరణం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ ఎవరు, లేదంటే కాంగ్రెస్కు పోటీ ఇచ్చే స్థాయిలో ఎవరు రాబోతున్నారంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న చర్చ. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా పార్టీ నేతలు వెళ్ళిపోతున్నారు అన్న గందరగోళం మీ పార్టీ వైపు జరిగింది. ఇంటర్నల్గా విశ్లేషణలు కూడా వచ్చాయి. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, కొన్ని పరిణామాలు ఇవన్నీ కూడా ఇంకా మన భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయం ఉందన్న చర్చ కూడా మరోవైపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పెసిఫిక్గా మళ్ళీ టార్గెట్ చేస్తుంది ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ అనేది. లోకల్ బాడీ రిజల్ట్స్ అనేవి అంత ఫినామినా కాదని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు బీజేపీ ప్రయత్నాలపైన? మాకెవరితో పోటీ లేదని కాంగ్రెస్ అంటుంది. సతీష్ గారు, బీజేపీ ప్రయత్నాలు బీజేపీ ఇష్టం. వాళ్ళ ఒక రాజకీయ పార్టీ, వాళ్ళ సమావేశాలు పెట్టుకోవచ్చు. బిఎల్ సంతోష్ గారు వాళ్ళ పార్టీ ఆఫీస్కి రావచ్చు, వాళ్ళ ముఖ్య నాయకులను కలవచ్చు. అది పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి ఉన్నా వాళ్ళ సొంత ప్రెరోగేటివ్. కానీ నాకు తెలిసి ఏ పార్టీ కూడా, ఏ పొలిటికల్ పార్టీ సెకండ్ ఆల్టర్నేటివ్ కోసం అయితే పనిచేయదు. మమ్మల్ని అడిగిన అనుకోండి, మేమెందుకు పట్టించుకుంటాం సెకండ్ ఆల్టర్నేటివ్ ఎవరు? మాకు కావాల్సింది నంబర్ 1 పొజిషన్లో ఉండాలండి. మేము ప్రభుత్వంలో ఉండే మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి. మేము గతంలో చేసిన పనిని ఏదైతే ఇవాళ వీళ్ళు ఆపివేసారో దాన్ని మేము కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో స్కీమ్స్ని వీళ్ళు పేర్లు మారుస్తున్నారు, లేకుంటే ఆపివేస్తున్నారు. 2 రూపాయలు పెంచిస్తామని చెప్పారు, అవి చేయలేదు. లేకుంటే బంగారం ఇస్తామని చెప్పారు, ఎన్నో చెప్పారు. రకరకాల మభ్య పెట్టి చెప్పడం జరిగింది. సో మాకు సెకండ్ ఆల్టర్నేటివ్ కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా నంబర్ 1 పొజిషన్కి ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ విషయం మీద మనం మాట్లాడుకుంటే మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తారు అని అంటే, ఎందుకో భారతీయ జనతా పార్టీ అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు అంటున్నది ఇమీడియట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో అప్పుడు నాకు తెలిసి బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ప్రధానంగా క్యాంపెయిన్ బాధ్యత ఇక్కడ వారే తీసుకున్నారు. ఏం ప్రధాన అస్త్రం వారు తీసుకున్నది? సర్జికల్ స్ట్రైక్ చేస్తాను అని చెప్పి ప్రచారం చేశారు. ఆ సర్జికల్ స్ట్రైక్ కాలేదు, దాని అవసరం కూడా లేదు హైదరాబాద్ నగరంలో. అయినా కూడా అంత విద్వేషితంగా వాళ్ళు అప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చినాయి. ఇవాళ రేపు మళ్ళా ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళా సర్జికల్ స్ట్రైకే చేస్తాము అని చెప్తారా? హైదరాబాద్కి ఏం చేసినాం మేము అని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నదిగా. కేంద్రంలో ఉన్న హైదరాబాద్ ఉదాహరణకు నేను ఒకటే చెప్తా. ఉప్పల్లో ఒక ఫ్లైఓవర్ అండి, 6 సంవత్సరాల నుంచి ఆ ఉప్పల్ ఫ్లైఓవర్ ఆగిపోయి ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వము వాళ్ళు చేసిన కాంట్రాక్టు, వాళ్ళు చేసిన టెండరు, వాళ్ళు చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ 6 ఇయర్స్ దాదాపు అయింది, అది పూర్తి కాలేదు. వెంకటరెడ్డి గారు చేసినా కూడా నాకు తెలిసి ధైర్యంగా నితిన్ గడ్కరీ గారినో లేకుంటే కేంద్రాన్ని అనే, మరి ఎందుకు అనలేదో మాకు తెలియదు, కానీ గురి మా వైపే పెట్టారు అనాలి. యాక్చువల్లీ అది కేంద్ర ప్రభుత్వం. ఎన్నోసార్లు మేము కూడా వారిని ప్రశ్నించినాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తాపకొకసారి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మరి ఎందుకు దీని గురించి మాట్లాడలేదో మాకు తెలియదు. ఇదొకటి అయితే, ఇంకొకటి కనీసం భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఎందుకంటే మొన్న రాష్ట్రం మొత్తం చూసింది, ప్రత్యేకంగా దేశం మొత్తమే చర్చించుకున్నది. ఏమని? ఆంధ్రాకు అండ్ బీహార్ వాళ్ళకి రావడం సంతోషమే, ఎవరు ఈర్ష్య పడతలేము మేము ఇతర రాష్ట్రాలకు వచ్చినాయి. కానీ తెలంగాణకి ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి, ఇప్పుడు కాదు, నిన్ననో మొన్ననో వచ్చిన ప్రభుత్వం కాదు కదా, 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నది. అరే ఏనాడు ఒక్క బడ్జెట్ లో ఇట్లా స్పెషల్ గా తెలంగాణకు ఒక అనౌన్స్మెంట్ ఎందుకు రాదు? 15,000 కోట్లు ఆంధ్రాకు వస్తాయి, 26,000 కోట్లు బీహార్కు వస్తాయి, స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుంది, ప్యాకేజ్ అంటారు, అక్కడ రాజధాని కోసం అని అంటారు. మరి ఇక్కడ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి మీరు వచ్చినప్పుడు ఈ రాజధానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, హైదరాబాద్ కి మీరు ఏం చేసింది అనేది ప్రశ్నిస్తారు కదా. ఇక్కడికి వెళ్ళి ఉన్న సంస్థలను మీరు గుజరాత్ కి తరలిస్తారు. ఇక్కడ మనం ఒక ఆర్బిట్రేషన్ కౌన్సిల్ నిర్మాణం మనం చేసుకుంటున్నాము, అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం అనగానే మీరు గుజరాత్ అని తరలిస్తారు. ఆ ట్రెడిషనల్ సెంటర్ అని కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తారు, నెల రోజులకే దాన్ని మళ్ళా గుజరాత్ కి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడికి వచ్చేటివి కూడా దాన్ని మీరు సంస్థలను అక్కడ తరలించే పరిస్థితి ఉన్నది. కాబట్టి రేపు ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి సగటు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్ ఓటేయాలంటే ఏం చేసింది భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు? ఏమనంటే లిస్ట్ చెప్తారు, మేము బియ్యం ఇచ్చినాం, మేము గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, మేము రోడ్ వేసినాం, ఇవి అవేం చెప్తారు. అన్ని రాష్ట్రాలకి లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ప్రచారం చేశారు కదా, కానీ వాళ్ళకి 8 లోక్సభ స్థానాలు వచ్చాయి అధికార పార్టీకి ఈక్వల్ గా. చూడండి, లోక్సభ, అసెంబ్లీ, మనం అసెంబ్లీ మాట్లాడుకుంటే మళ్ళీ అసెంబ్లీ వాళ్ళ పరిస్థితి ఏంటిదో కూడా మనకు తెలుసు. ఒక్కొక్క ఎలక్షన్ కి ఒక్కొక్క తేడా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ లోక్సభకి వెళ్ళినా లేకుంటే ఏదైనా ఎలక్షన్ కి వెళ్ళినా వాళ్ళకు ఉన్నది ఒకటే వ్యక్తి, అది నరేంద్ర మోదీ గారు.
కింది స్థాయికి వచ్చేసరికి, అందుకే వారే అన్నారు కదా, గ్రామ స్థాయికి వచ్చేసరికి నరేంద్ర మోదీ గారి పేరు చెప్పే పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇబ్బందులు ఉంటాయి, నరేంద్ర మోదీ గారి పేరు చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ డిక్లైన్ మనం చూస్తున్నాం. ఆ గోల్డెన్ పీరియడ్, భారతీయ జనతా పార్టీ గోల్డెన్ పీరియడ్ అనేది అయిపోతున్నది. రిపోర్ట్ కార్డు ఉంటదండి 10 సంవత్సరాలు, ఎందుకు పసుపు బోర్డే ఉన్నది. ప్రధానమంత్రి గారే అనౌన్స్ చేసిరు కదా, అనౌన్స్ చేసి కూడా 1.5 సంవత్సరం అయిపోయింది కదా, ఎక్కడున్నది చెప్పండి? ఒక ఇటుక చూపెట్టండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నదో. ఎక్కడ కనబడతలేదు మనకు ఆ పసుపు బోర్డు, కేవలం అనౌన్స్మెంట్లకే. ఇదే మోదీ గారు నాకు తెలిసి అప్పుడు ఇట్లనే జాతీయ సదస్సులు ఇక్కడ పెట్టిరు అనుకుంటా, పరేడ్ గ్రౌండ్ లో పిఎం మిత్ర పార్క్ ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు. ఎక్కడున్నది చెప్పండి ఆ పార్క్, ఎక్కడున్నది పిఎం మిత్ర పార్క్? ఇట్లా కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైన భారతీయ జనతా పార్టీ, అది కూడా బడ్జెట్స్ లో కనబడవు ఎక్కడ కూడా. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదం కూడా కనబడదు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటిని చాలా బలంగా కాంగ్రెస్ ఎన్నికల్లో తీసుకుపోయింది, కొంత పబ్లిక్ లో కొంత వాతావరణం కూడా క్రియేట్ అయింది, మీకు ఓటమికి దారి తీసిన పరిస్థితులు అది కూడా ఒకటి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని పదే పదే పోక్ చేస్తుంది. నాకు తెలిసి దీనికంటే ముందు మీరు నన్ను అడిగిన ప్రశ్నకు మీకు సమాధానం దొరికింది. పార్లమెంట్ ఎందుకు ఓడిపోయారు మీరు అని అన్నారు కదా, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు. 2 పార్టీలు, 2 జాతీయ పార్టీలు కూడా ఒక రాష్ట్ర పార్టీ అని అన్నారు కదా, మమ్మల్ని తెలంగాణ ద్రోహుల పార్టీ అని పేరు పెట్టేసారు మాకు ప్రకాష్ రెడ్డి గారు. సరే, తెలంగాణ విషయం మీద మేము మాట్లాడుతున్నందుకు మమ్మల్ని ద్రోహులు అంటారు కావచ్చు, కానీ ఇవాళ గమనించండి, భారతీయ జనతా పార్టీ అంటే మీరు డిసైడ్ చేసుకోండి, మీరిద్దరు కొట్లాడుకోండి. ఫస్ట్ మీరిద్దరు ఒక మ్యాండేట్ కి రండి, ఒక రెఫరెండం అడగండి. బీఆర్ఎస్ ఎవరితో ఉంది అనేది ఒక ఎలక్షన్ కి వెళ్ళిపోండి, ఇద్దరు కలిసి రెఫరెండం. ఇద్దరికి కూడా ఏంది అంటే ఎంత ఇన్సెక్యూరిటీయో గమనించండి. ఇంకా ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్ లెట్ మీ టెల్ యూ, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మోదీ గారి గోల్డెన్ పీరియడ్ అయిపోయింది. కానీ మొన్నటి ఫలితాల్లో మనకు కనబడుతున్నది ఏంది, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసినా, మనము ఉత్తరప్రదేశ్ లో వచ్చిన మెరుగైన ఫలితాలు చూసినా, అఖిలేష్ యాదవ్ గారికి వచ్చిన సీట్లు చూసినా, లేకుంటే బీహార్ చూసినా, రకరకాల రాష్ట్రాలు చూసినా మనకు కనబడేది ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వమే. అంటే రాష్ట్రాల ఇంట్రెస్ట్ కోసం మాట్లాడే పార్టీకే ఎక్కువ ఓట్లు వస్తాయి. సరే, వచ్చిండొచ్చు కాక, మీరు మమ్మల్ని హేళన చేయొచ్చు, మొన్న మాకు రిజల్ట్ వచ్చిండొచ్చు కాక, కానీ నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాకు అధికారం నో, మేము ఓడిపోయినాం పర్లేదు, కానీ తెలంగాణ ఇష్యూస్ మాట్లాడదాం. నేను అడిగింది మిమ్మల్ని ఏంటిది, మీరేం చేసిర్రు అని. ఆ ఫైల్ ఇక్కడ ఆగింది, ఈ ఫైల్ అక్కడ ఆగింది, 2 నెలలు ఫైల్ ఆపుకుంటారా అనేది. అరే, నెల రోజుల్లో అండి ట్వీట్ చేసేసి తర్వాత తరలించే పరిస్థితి మీది మీ సంస్థలు. మీరు అట్లా చేసిర్రు. కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసేసే తర్వాత జామ్నగర్ కి తరలించారు. నేను అనేది ఏంటంటే, పోనీ అంత మేము భూమి ఇవ్వలేదు అని మమ్మల్ని బద్నాం చేస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఇక్కడ భూములు ఉన్నాయి కదా, దాన్ని అమ్ముకునే బదులు ఎందుకు మీకు ఐడిపిఎల్ భూమి ఇవ్వలేదని మా భయం ఏం తెలుసా, మీకు భూమి ఇచ్చుంటే మీరు అమ్మేసే వాళ్ళని, పిఎస్యులను అమ్మలేదా, ఇక్కడ రైల్వే మౌలాలీలో ఉన్న భూములను మీరు అమ్మలేదా, ఇక్కడున్న బిఎస్ఎన్ఎల్ భూములను మీరు అమ్మలేదా, ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఇక్కడున్న మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పుడు కేంద్రానికి ఇట్లనే ఏదో నిర్మాణం చేస్తారు కదా అని భూములు ఇచ్చేసరికి వాటి నమ్మకానికి పెట్టిరు మీరు. అందుకే మీకు భూములు ఇవ్వాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి ఉన్నది. కానీ మీ ఆధీనంలో ఉన్న, కేంద్ర ఆధీనంలో ఉన్న భూముల్లో కట్టండి, దానికి ఎవరు ఆపుతున్నారు మీరు? సో పాయింట్ ఏంటంటే, మీకు చేసే చిత్తశుద్ధి లేదు. ఫీజిబిలిటీ అని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ, వీళ్ళు ఏమంటారు నో ఫీజిబిలిటీ. ఇద్దరు కలిసి చేసారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం. బీఆర్ఎస్ బీజేపీతో ఉన్నదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయా అనేది ఇది పొలిటికల్ డిస్కషన్ మాత్రమే. తెలంగాణ ప్రజలకు కావాల్సింది, తెలంగాణకు మీరు ఏం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అది చెప్పండి మీరు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు తీసుకుంటా. 2 ఆగస్టున అంటే జస్ట్ 3 రోజుల క్రితం మీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారి స్టేట్మెంట్, మీ కేంద్రం ఏమో కంటోన్మెంట్ బోర్డుని మర్జర్ చేస్తాము జిహెచ్ఎంసీలో అని ఒకటంటే, ఇక్కడ అపోజ్ చేస్తున్నారు చూడండి. ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో వచ్చిన స్టేట్మెంట్, ప్రెస్ మీట్ పెట్టి. అంటే ఎట్లుంటది చూడండి, మీరు తెలంగాణ వ్యతిరేకంగా మీ లోకల్ బీజేపీ ఎట్లా పనిచేస్తుందో ఇది ఉదాహరణ, రైట్ ఎగ్జాంపుల్.